వదిలిపెట్టమన్నారు. కఠినంగా శిక్ష పడేలా చూస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇరవై 23 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట కేవలం 10 మంది డ్యూటీలో కనిపించారు. ఇంత ఘోరం ఎక్కడంటారా? సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీకి డుమ్మా కొట్టిన డాక్టర్ల షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది DCHS. ఇక 11 మంది డాక్టర్లపై సస్పెన్షన్ వేటుకు సిఫార్సు చేసింది. ఆసుపత్రిలో రికార్డులను సైతం తనిఖీ చేసి వైద్యం ఎలా అందుతోందని ఆరా తీశారు. నాకు ఫోన్ చేశారు యాక్చువల్గా డాక్టర్లు ఒకళ్ళే సారు నాకు ఫోన్ చేశారు యాక్చువల్గా డాక్టర్లు ఒకళ్ళే ఉన్నారు అని చెప్పేసి నేను సార్కి చెప్పినాను. యాక్చువల్గా ఏరియా హాస్పిటల్లో ఆఫ్టర్ 2:30 తర్వాత మామూలుగా డీమో ఉంటారు, ఆన్ కాల్లో అవసరం బట్టి పిలుచుకుంటూ వెళ్ళాలని చెప్పాను. డిస్ట్రిక్ట్ కాలేజ్ హాస్పిటల్లో కూడా ఒక అసిస్టెంట్ ఆఫీసర్ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్ ఉంటారు, తర్వాత ఒక పీజీ ఉంటారు, తర్వాత హాస్పిటల్ ఉంటారు. ఈవెన్ మెడికల్ కాలేజీలో కూడా డిఎంఓస్ యాక్చువల్గా మన దగ్గర టోటల్ 32 ఉన్నారు. 32 డాక్టర్స్లో ఇక్కడ మన జోగిపేట హాస్పిటల్ వాళ్ళు ఓన్లీ 10 మంది మాత్రమే ఉన్నారు. దీంట్లో సివిల్ సర్జన్స్ డ్యూటీస్ ఉన్న వాళ్ళకి మన దగ్గర ఉన్న CASలు డ్యూటీ చేసే వాళ్ళు ఓన్లీ 7 ఉన్నారు యాక్చువల్గా. సో ఆ 7 కూడా మనము డైలీ ఒకరు చెప్పుకుని వేస్తున్నాము. తర్వాత రొటీన్గా ఎవరైతే లేట్గా రావడము ఎవరైతే టైంకి రావట్లేదో వాళ్ళందరి పేరు కూడా సార్ రాస్తున్నాము. తర్వాత